హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీరు చూస్తున్న స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ అయిన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే ఇండియాలో ఆల్రెడీ 2 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయాయి. అదే రియల్మీ GT 7 Pro అండ్ iQOO 13 మొబైల్స్. రియల్మీ బ్రాండ్ అయితే ఇండియాలో ఫస్ట్ టైం దాని ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. అదే iQOO అయితే ఎవ్రీ ఇయర్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ iQOO 12 అయితే ది బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే అయ్యింది. మరి ఈసారి iQOO 13 కూడా ది బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుందా, లేకపోతే రియల్మీ GT 7 Pro ఆ టైటిల్ లాగేసుకుంటుందా అని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ రెండు మొబైల్స్ లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ లో ఏ మొబైల్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా అయితే చెప్తాను. అలానే ఈ రెండు మొబైల్స్ లో ఏది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అండ్ ఏ మొబైల్ కొనాలి అని మీకైతే ఈ వీడియో ఎండింగ్ లోపు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక గివ్ అవే అయితే కండక్ట్ చేశాము. దాని గురించి సపరేట్ గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని మన కార్డ్స్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈజీగా అయితే గెలుచుకుంటారు, ఎందుకంటే మన ఛానల్లో తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు మొబైల్స్ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తున్నాయి. బ్యాక్ వచ్చేసి గ్లాస్ డిజైన్ తో వస్తుంది. టోటల్ 2 కలర్ వేరియంట్స్ లో అయితే ఈ రెండు మొబైల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ iQOO 13 లో ఫ్రంట్ సైడ్ మీకు స్కాట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల డిస్ప్లేకి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. రియల్మీ GT 7 Pro వచ్చేసి 8.6 mm థిక్నెస్ తో వస్తుంది అండ్ 222 grams వెయిట్ అయితే ఉంటుంది. అదే iQOO 13 వచ్చేసి 8 mm థిక్నెస్ తో వస్తుంది అండ్ 213 grams వెయిట్ అయితే ఉంటుంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ iQOO 13 లోనే బాగుంటుంది. ఇంకా ఈ రెండు మొబైల్స్ కూడా IP68 అండ్ IP69 రేటింగ్ తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్స్ వస్తున్నాయి. ఇంకా ఈ రెండిట్లో కూడా ఐఆర్ బ్లాస్టర్స్ అయితే ఉన్నాయి, బట్ మనకి పైకి కనబడవు, ఎందుకంటే వీటిని కెమెరా మోడల్లో ఇంటిగ్రేట్ చేశారు. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో చూసుకుంటే మటుకు iQOO 13 విన్నర్ అని చెప్తాను. ఎందుకంటే డిస్ప్లేకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లభిస్తుంది అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ GT 7 Pro 6.78 inch 1.5K 80 LTPO AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మినీ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఇది, అంటే 4 సైడ్స్ కూడా స్లైట్లీ కర్వ్డ్ గా ఉంటాయి. టోటల్ కర్వ్డ్ గా ఉండదు, అలాగని టోటల్ ఫ్లాట్ గా అయితే ఉండదు. డిస్ప్లే మెయిన్ గా 6000 nits పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అదే iQOO 13 లో చూసుకుంటే 6.82 inch 2K AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 144 Hz హైయర్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MEMC టెక్నాలజీ ఉంది అండ్ 4500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ రెండిట్లో చూసుకుంటే iQOO 13 లోనే బిగ్గర్ డిస్ప్లే, హైయర్ రిఫ్రెష్ రేట్ అండ్ హైయర్ రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండు డిస్ప్లేస్ కూడా 10 bitrate ప్యానల్స్, HDR10+ సపోర్ట్ ఉంది, వైడ్ వన్ ఎలవెన్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. బట్ రియల్మీ GT 7 Pro లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. iQOO 13 లో అయితే డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, బట్ iQOO 13 లో MEMC టెక్నాలజీ ఉంది. సో దీనివల్ల 30 FPS వీడియోస్ కూడా బూస్ట్ చేసి 60 FPS లో అయితే ప్లే చేస్తాయి. చాలా స్మూత్ గా ఉంటుంది వీడియో ప్లేబ్యాక్ అయితే iQOO 13 లో. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అయితే ఈ రెండు మొబైల్స్ కూడా విన్నర్స్ అని చెప్తాను. బట్ మీరు కనుక ఎక్కువ గేమింగ్ ఆడితే మటుకు iQOO 13 తీసుకోండి, ఎందుకంటే హయ్యర్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, హయ్యర్ రెజల్యూషన్ తో వస్తుంది అండ్ ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. కాబట్టి గేమింగ్ ఆడేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్ తో వస్తున్నాయి. చాలా పవర్ఫుల్ ప్రొసెసర్ ఇది. 3 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. సో పవర్ఫుల్లే కాదు, పవర్ ఎఫిషియంట్ కూడా, తక్కువ పవర్ అయితే కన్సూమ్ చేస్తుంది. Adreno 830 GPU తో వస్తుంది. సో గ్రాఫిక్స్ అనేవి చాలా బాగుంటాయి. రియల్మీ GT 7 Pro లో వచ్చేసి LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తే iQOO 13 లో వచ్చేసి LPDDR5X RAM ఉంది, బట్ UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అనేవి iQOO 13 లోనే ఫాస్ట్ గా ఉంటాయి. అండ్ iQOO 13 లో సపరేట్ గా Q2 కంప్యూటింగ్ చిప్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అయ్యి పీక్స్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. GT 7 Pro లో 11480 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటే iQOO 13 లో వచ్చేసి 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఉంది.
బట్ హీట్ డిస్ట్రిబ్యూషన్ కానీ హీట్ కంట్రోలింగ్ కానీ ఐక్యూ 13లోనే బాగుంటుంది. ఎందుకంటే ఐక్యూ 13లో ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి హీట్ అనేది చాలా బాగా జనరేట్ అవుతుంది. దాన్ని ఐక్యూ 13లో మంచిగా ఆప్టిమైజేషన్ చేసి హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా మంచిగా చేశారు. కాబట్టి హీట్ జనరేటింగ్ అనేది ఐక్యూ 13లో తక్కువ ఉంటుంది. రియల్మీ GT 7 Pro కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే. రియల్మీ GT 7 Pro Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. రియల్మీ UI 6.0 మీద రన్ అవుతుంది. టోటల్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐక్యూ 13 కూడా Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ తోనే వస్తుంది. కాకపోతే FunTouch OS 15 మీద అయితే రన్ అవుతుంది. దీనిలో వచ్చేసి టోటల్ 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూసేజ్ కూడా ఐక్యూ 13 బాగుంటుంది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయంలో ఐక్యూ 13 విన్నర్ అని చెప్తాను. ఎందుకంటే ఐక్యూ 13లో ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. కాబట్టి గేమింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం, హెవీ టాస్క్ పర్ఫార్మెన్స్ కోసం ఐక్యూ 13 బాగుంటుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తున్నాయి. రియల్మీ GT 7 Proలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 మెయిన్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ తో వస్తుంది. అదే ఐక్యూ 13లో చూసుకుంటే 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాసే. మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX921 సెన్సార్, ఇంకా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. ఈ రెండు మొబైల్స్ లో కూడా పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. కాకపోతే ఫొటోస్ అనేవి రియల్మీ మొబైల్స్ లో కలర్ బూస్ట్ అయి వస్తాయి. దానివల్ల పిక్స్ అనేవి కొంచెం ఓవర్ సాచురేటెడ్ అనిపిస్తాయి. టెలిఫోటో లెన్స్ అయితే GT 7 Proలో బాగుంటుంది. అదే అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ సెల్ఫీ క్యామ్ అయితే ఐక్యూ 13లో బాగుంటాయి. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా బ్యాక్ క్యామ్ యూస్ చేసి అప్ టు 8K 24 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. బట్ రియల్మీ GT 7 Proలో ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి ఓన్లీ 1080p 60 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. అదే ఐక్యూ 13లో చూసుకుంటే అప్ టు 4K 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. కాబట్టి ఐక్యూ 13లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు క్యామ్స్ యూస్ చేసి మీరు అప్ టు 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో మీరు కనుక ఎక్కువ వీడియో రికార్డింగ్ ఆర్ వ్లాగింగ్ చేస్తే ఐక్యూ 13 బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకే రెండు మొబైల్స్లో కూడా నైట్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, మిగిలిన అన్ని కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. బట్ రియల్మీ GT 7 Proలో అండర్ వాటర్ ఫోటోగ్రఫీని తీసుకోవచ్చు అండ్ కొన్ని కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు మొబైల్స్ కూడా కెమెరా డిపార్ట్మెంట్లో విన్నర్స్ అని చెప్తాను. కొన్ని ఫీచర్స్ ఐక్యూ 13లో బాగున్నాయి, కొన్ని ఫీచర్స్ రియల్మీ GT 7 Proలో బాగున్నాయి. బట్ ఎక్కువ వీడియో రికార్డింగ్ కనుక చేస్తే ఐక్యూ 13 బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ GT 7 Proలో 5800 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తే ఐక్యూ 13లో 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రెండు మొబైల్స్ కూడా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తాయి. అండ్ ఛార్జర్స్ కూడా బాక్స్లోనే వస్తాయి, సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జర్స్ యూస్ చేసి రియల్మీ GT 7 Proని 37 minutesలో ఫుల్ ఛార్జ్ చేస్తే ఐక్యూ 13ని అండర్ 30 minutesలోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. బ్యాటరీ కెపాసిటీ GT 7 Pro కన్నా ఎక్కువ ఉన్నా సరే తక్కువ టైంలో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఐక్యూ 13 వచ్చేసి. ఎందుకంటే ఐక్యూ 13లో ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. ఇంకే రెండు మొబైల్స్ లో కూడా కామన్ ఫీచర్స్ వచ్చేసి Wi-Fi 7 సపోర్ట్ తో వస్తున్నాయి, బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తున్నాయి, NFC ఉంది, ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉంది అండ్ రెండు మొబైల్స్ కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నాయి. సో అన్లాక్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ సెన్సార్స్ అన్ని ఉన్నాయి, వీటిని స్కిప్ చేయలేదు. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా ఐక్యూ 13 విన్నర్ అని చెప్తాను. ఇంకా అన్ని కంపారిజన్స్ అయిపోయాయి, బట్ మెయిన్ కంపారిజన్ అనేది పెండింగ్ అయితే ఉంది. అదే ప్రైస్. ఎందుకంటే ఎన్ని ఫీచర్స్ ఉన్నా కూడా దానికి తగ్గ ప్రైస్ లో లాంచ్ కాకపోతే అది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవ్వదు, ఓవర్ ప్రైస్డ్ మొబైల్ అయితే అవుతుంది. సో రియల్మీ GT 7 Pro బేస్ వేరియంట్ 12GB 256GB మోడల్ వచ్చేసి 59,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు, దగ్గర 60,000 రూపాయలు. అదే ఐక్యూ 13 వచ్చేసి బేస్ వేరియంట్ 12GB 256GB మోడల్ 54,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు, అంటే 55,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఈ రెండు మొబైల్స్ మీద కూడా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. వాటిని యూస్ చేసి ఈ మొబైల్ ప్రైజెస్ అనేవి ఇంకా తగ్గుతాయి. సో ఓవరాల్ గా ప్రైజింగ్ విషయంలో కూడా ఐక్యూ 13 విన్నర్ అని చెప్తాను. ఎందుకంటే తక్కువ ప్రైస్ తో ఎక్కువ ఫీచర్స్ అయితే వస్తుంది ఐక్యూ 13 మొబైల్ వచ్చేసి. సో ఓవరాల్ గా ఐక్యూ 13 వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్తాను. నాకు తెలిసి ఈ ఇయర్ కూడా ఐక్యూ 13 బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బేస్ వేరియంట్ దగ్గర 52,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు ఆఫర్స్ యూస్ చేసుకుంటే. ఆ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి అయితే ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయరు అనుకుంటున్నాను.
ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 ప్రొసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రొసెసరే కాదు, చాలా కాస్ట్లీ కూడా. దానివల్ల మొబైల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే ఐక్యూ 13 అయితే లాంచ్ చేశారు. కాబట్టి ఈ ఇయర్ కూడా ఐక్యూ 13 ది బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుందని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. మరి ఈ కంపారిజన్ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఈ రెండు మొబైల్స్లో ఏది ది బెస్ట్ మొబైల్ అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే గివ్ అవే వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ గివ్ అవే ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మన దగ్గర చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు గెలుచుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT 7 Pro అండ్ ఐక్యూ 13 కంపారిజన్ వీడియో వచ్చేసి. మరి కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.